పల్నాడు జిల్లా దంచేపల్లి మండలం తాగేడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తుందని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని మీకు ఎవరు ఇచ్చారని అడిగారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కారో హరికృష్ణను తరలించి పోలీస్ స్టేషన్లో తీవ్రంగా కొట్టి సీఐ క్వార్టర్స్లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆందోళనతో ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు అని జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది రాజ్య హింస కాదా? ఇక ఒక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారని అన్నారు. ఇక ప్రజలు ఏమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తాం. హరికృష్ణ న్యాయం జరిగేంత వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టబోమని జగన్ కీలక ప్రకటన చేశారు. సినీ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్ల సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీ రిలీజ్ను ఆపేందుకు సినీ థియేటర్లు బంద్ చేస్తున్నారంటూ 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ అంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి విచారణకు ఆదేశించారు. అయితే ఇదే అంశంపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజల కోసం పని చేయకుండా సినిమాల షూటింగ్లు చేసుకుంటున్నారని విమర్శించారు. డబ్బులు మా ఇష్టం వచ్చిన టికెట్లు రేట్లు పెంచుకుంటామని ఆ రోజు కారు కోతలు కూశారని ఎద్దేవా చేశారు. సినిమా రంగాన్ని ఉద్ధరిస్తున్నామని సినిమా ఫోటోగ్రఫీని తన పార్టీ జనసేనకు తీసుకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేందుకు థియేటర్లు బంద్ ప్రకటించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వెనుక డబుల్ స్టాండ్ 2 ముఖాలు ఉన్నాయని పేర్ని నాని విమర్శించారు. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు మధ్య గొడవలు జరుగుతుంటే సినిమా వాయిదా వేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. కానీ వారిని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశించడం దీని దివాలా కోరుతున్నామని ఎద్దేవా చేశారు. సినిమా వాళ్లకు నిర్మాతలను పిలిచి సమస్యలు ఏంటి అని అడిగారా అని ప్రశ్నించారు. ఫ్లాపు సినిమాలకు జైలు వేస్తామని బెదిరించడం ఏంటో అని నిలదీశారు. సినిమా థియేటర్లు ప్రభుత్వానిది కదా అని గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. థియేటర్లు సమ్మెకు ఆపడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అని పేర్ని నాని నిలదీశారు.